హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సరిగమ్మ క్లాత్స్ కలెక్షన్స్. అరిసెల కోసమని ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి 1 డే అంతా. తర్వాత ఇంట్లోనే మిక్సీలో పిండి మిక్స్ చేసుకున్నాను. తర్వాత పాకం కోసమని బెల్లము 1 గ్లాస్ బెల్లం, 1 గ్లాస్ బియ్యం పిండికి 1 గ్లాస్ బెల్లము తీసుకొని పాకం ప్రిపేర్ చేసుకుంటున్నాను. పాకం కోసం బెల్లంలో కొంచెం వాటర్ వేసి కొంచెం నెయ్యి వేసి లేత పాకం వచ్చేదాకా ఉంచి అందులో కొబ్బరి తురుము, నువ్వులు, ఇలాచీ పౌడర్ వేసి మిక్స్ చేస్తున్నాను. పాకం మంచిగా మసిలిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత నువ్వులు, కొబ్బరి పొడి, ఇలాచీ పొడి వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ అట్లా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి వేసి కలిపి ఉంచుకోవాలి. పాకం మంచిగా పిండికి పట్టడానికి ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా పిండిని పక్కకు పెట్టేస్తే పాకం పిండికి మంచిగా పట్టి లూజ్గా ఉన్నా కూడా కొంచెం గట్టిగా అవుతుంది పిండి. అరిసెలకి పాకం ముదిరితే అది గట్టిగా అవుతాయి. అట్లాగే బియ్యం కూడా నానకపోయినా కూడా అరిసెలు సరిగ్గా రావు. అందుకనే ముందు రోజు బియ్యంని నానబెట్టుకొని అరిసెలకి పిండిని ప్రిపేర్ చేసుకుంటే పాకంలో మంచిగా కలిసిపోతుంది. పాకం వేడిగా ఉన్నప్పుడు పిండి వేస్తూ కలిపి కొంచెం జారుగా ఉండేలాగా కలిపి ఉంచుకోవాలి. ఒక 1-2 అవర్స్ తర్వాత మనం అరిసెల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు పిండి మంచిగా కొంచెం ముద్దగా తయారవుతుంది. ఆయిల్ని బొత్తుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి అరిసెలు, లేకపోతే అరిసెకి ఆయిల్ అంతా పట్టుకొని కరకరగా ఉంటాయి. అంతే, వేడివేడిగా అరిసెలు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.